ఓకే. ఈరోజు కంప్లీట్గా మనం డేటాబేస్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. మీకు నిన్న ఆల్రెడీ నేను డిస్కస్ చేసినట్టు మనకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలి అంటే ఎన్ని లేయర్స్ వాళ్ళు వర్క్ చేస్తారు? ఎన్ని లేయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది మనకి? 3 layers. ఎన్ని లేయర్స్ ఉంటుంది? 3 లేయర్స్ ఉంటుంది. కరెక్ట్. దాంట్లో మనం నేర్చుకునేది ఏ లేయర్ గురించి? కంప్లీట్ డేటాబేస్ లేయర్ గురించి నేర్చుకుంటున్నాం. అవునా కాదా? అలాంటప్పుడు మనం డేటాబేస్ అంటే ఏంటో మినిమం టు మినిమం నాలెడ్జ్ ఉండాలా లేదా? చెప్పండి. మినిమం టు మినిమం నాలెడ్జ్ డేటాబేస్ అంటే ఏంటో మనకు ఐడియా ఉండాలి. అవునా కాదా? Yes. అవునా కాదా? ఫస్ట్ ఇక్కడ డేటా బేస్ అని ఉంది. ఇది వన్ వర్డ్ కాదు. మీరు ఈ వర్డ్ని స్ప్లిట్ చేయండి. ఎన్ని వర్డ్స్ వస్తాయి? ఈ డేటాబేస్ అనే వర్డ్ని మీరు స్ప్లిట్ చేస్తే ఎన్ని వర్డ్స్ వస్తాయి మీకు? 2 words. 2. ఏంటవి? Database. డేటా ఒకటి, బేస్ Base. ఒకటి. అవునా? ఇప్పుడు నేను డేటాబేస్ గురించి మాట్లాడు. ఫస్ట్ మనం ఒక పార్ట్ మాత్రమే తీసుకుందాం. డేటా. దీన్నే మనం డాటా అని కూడా అంటాం. రియల్ టైంలో డాటా అంటారు. సో డాటా అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ డూ యూ మీన్ బై డేటా? A piece of information. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. డేటా అనేది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ డేటా అనేది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్ట్రక్చర్డ్గా ఉండొచ్చు, అన్‌స్ట్రక్చర్డ్‌గా కూడా ఉండొచ్చు. అవునా కాదా? అవునా కాదా? చెప్పాలి. ఒక డేటా అనేది మనకి స్ట్రక్చర్డ్‌గా ఉంటది, అన్‌స్ట్రక్చర్డ్‌గా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్, నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తున్నా. ఓకేనా? ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే షార్ట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ఈవెంట్‌కి నాకు కొన్ని రిసోర్స్ కావాలని చెప్పి నీకు ఒక లిస్ట్ చెప్పాను నేను. ఇప్పుడు నేను కొన్ని లిస్ట్ అని చెప్పాను కదా! బై డిఫాల్ట్‌గా నువ్వు నీ మైండ్‌లో స్టోర్ చేసుకుంటావు. అవునా కాదా? నేను చెప్పిన ఈవెంట్ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ నీ మైండ్‌లో స్టోర్ అయి ఉంటాయి. బట్ అదే ఇన్ఫర్మేషన్ నేను మోర్ దాన్ ఒక 1 హార్ వరకు నీతో మాట్లాడా. 1 హార్ వరకు నీతో ఆ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పా. ఆ కంప్లీట్ 1 హార్‌లో నేనేమన్నా మాట్లాడింది నువ్వు మైండ్‌లో స్టోర్ చేసుకోగలవా? No. మనం స్టోర్ చేసుకోగలుగుతామా? ఎవరైనా అవతల పర్సన్ నీకు 1 హార్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు అంటే, ఆ 1 హార్ అతను చెప్పింది పిన్ టు పిన్ నీకు గుర్తుంటదా? గుర్తుంటదా? ఉండదు. ఆబ్వియస్‌లీ గుర్తుండదు. సో, నీకు గుర్తుండాలి అంటే మీరేం చేస్తారు? జనరల్‌గా చెప్పండి. మీరేం చేస్తారు? మీకు గుర్తుండాలి అవతల వాళ్ళు చెప్పింది అంటే? నోట్. ఎగ్జాక్ట్‌లీ ఏం చేసుకుంటారు? నోట్ చేసుకుంటారు. అవునా కాదా? నువ్వు నోట్ చేసుకుంటున్నావు. ఎగ్జాక్ట్‌గా అదే సినారియోలో ఇప్పుడు నేను డేటాబేస్‌ని రిలేట్ చేస్తున్నా వినాలి. అదే సినారియోలో ఇప్పుడు నాకు యశ్వంత్‌కి మధ్య జరిగిన కన్వర్జేషన్ అనేది స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషనా? అన్‌స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషనా? Unstructured information. ఎగ్జాక్ట్‌లీ. అన్‌స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అది. స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ కాదు. స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేనే నీట్‌గా నోట్స్ రాసి, కంప్లీట్‌గా పిన్ టు పిన్ రాసి, ఆ నోట్‌ని నేను యశ్వంత్‌కి షేర్ చేస్తే అప్పుడు అదేమవుతది? స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అవుతది. అవునా కాదా? అవునా కాదా? ఇక్కడ పాయింట్ 1 మీరు గమనించాల్సింది ఏంటి అంటే, డేటా ఎప్పుడు కూడా మనకి అన్‌స్ట్రక్చర్డ్‌లోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ గ్రాడ్యుయేట్స్. అవునా కాదా? ఎప్పుడో గ్రాడ్యుయేట్స్ అయ్యుంటారు మీరందరూ. ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మీరు ఒక కాలేజ్‌కెళ్లారు. మీరందరూ ఆబ్వియస్‌గా అడ్మిషన్స్ తీసుకొని ఉంటారా? చెప్పాలి. అడ్మిషన్స్ తీసుకొని ఉంటారు కదా మీరందరూ. ఒక కాలేజ్ అవును. వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్‌ని ఎలా కలెక్ట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు నేను కాలేజ్‌కెళ్ళి అడ్మిషన్ జాయిన్ అవుదామని చెప్పి. నా ఇన్ఫర్మేషన్ కాలేజ్ వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తారు? ఒక అప్లికేషన్ ఫామ్‌లో తీసుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ ఏం చేస్తారు?
ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్‌లో నీ పేరు, ప్రీవియస్‌గా నీ పర్సెంటేజ్ ఎంత, నీ మొబైల్ నంబర్, నీ అడ్రెస్ ఇయన్నీ ఒక అప్లికేషన్ ఫామ్‌లో ఉంటాయి. ఇప్పుడు నువ్వు అప్లికేషన్‌లో రాసినట్టే నువ్వు ఎలా అయితే అప్లికేషన్‌లో రాసావో, నీ కాలేజ్ మొత్తం అయ్యేదాకా ఆ అప్లికేషన్ అలానే ఉంటదా వాళ్ళ దగ్గర? అలానే ఉంటది అప్లికేషను. ఏం చేస్తారు వాళ్ళు? ఆ అప్లికేషన్‌ని తీసుకొని డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటారు. అవునా? కాదా? ఇప్పుడు ఒకవేళ స్టోర్ చేసుకోకపోతే మీరు ఫీ అంతా ఎలా కడుతున్నారు? మీరు ఫీ అంతా ఎలా కడుతున్నారు సిస్టమ్‌లో? కట్టట్లేదా? మీరు ఫీ అంతా ఎలా పే చేస్తున్నారు? ఎలా పే చేస్తున్నారు? ఇంకొక లాజిక్ కూడా చెప్తా. మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు స్టూడెంట్ ఐడీ అని మీరు రాసేస్తారా? నాకు ఈ ఐడీ ఫ్యాన్సీ నంబర్ కావాలి అని? చెప్పాలి. లేదు. No, sir. రాయము. స్టూడెంట్ ఐడీ ఎప్పుడు క్రియేట్ అవుతది? మీరు అడ్మిషన్ అయిన తర్వాత, వాళ్ళు డేటాబేస్‌లో ఎంటర్ చేసిన తర్వాత, అప్పుడు మీకు ఒక యూనిక్ కోడ్ వస్తది. అదే మీ స్టూడెంట్ ఐడీ. అర్థమవుతుందా డిఫరెన్స్ నేను చెప్పేది? డిఫరెన్స్ Yes. అర్థమవుతుందా? నువ్వు అప్లికేషన్‌లో ఇచ్చింది ఎలాంటి ఇన్ఫర్మేషన్? రా ఇన్ఫర్మేషన్, అన్‌స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. బట్ వాళ్ళు స్టోర్ చేసుకునేది వాళ్ళ డేటాబేస్‌లో ఎలా స్టోర్ చేసుకుంటున్నారు? స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్‌లో స్టోర్ చేసుకుంటున్నారు. క్లియర్ కాన్సెప్ట్? Yeah. క్లియర్? Yes. క్లియర్? సో డేటా. మరి Yes, sir. బేస్ అంటే ఏంటి అంటే, బేస్ అంటే ఏంటి? సపోర్ట్. Platform. అవునా? కాదా? బేస్ అంటే ఏంటి? సపోర్ట్. ఈ డేటానంతా మనం మెయింటైన్ చేయడానికి నాకు ఒక సపోర్ట్ కావాలి. దాన్నే మనం డేటాబేస్ అంటాం. ఇప్పుడు నోట్ చేసుకోండి డెఫినిషన్. పాయింట్ నంబర్ 1, ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈస్ డేటాబేస్ అంటే, నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఔట్ ఆఫ్ 100లో 95 మెంబర్స్ ఇదే చెప్తారు. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ 100% రాంగ్. ఏమని చెప్తారు తెలుసా? డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఏ డేటాబేస్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ వేర్ వి కెన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ వేర్ వి కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని అట్లా వదిలేస్తారు నోట్‌తో. డేటాబేస్ అంటే నువ్వు స్టోర్ చేసుకునే డేటాని టేబుల్స్‌లోనే స్టోర్ చేస్తామా? చెప్పాలి. లేదు. నువ్వు టేబుల్స్‌లోనే స్టోర్ చేసుకుంటావా డేటాని? 100% అబ్సల్యూట్ ఫాల్స్ స్టేట్మెంట్ అది. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరైనా మిమ్మల్ని డేటాబేస్ అంటే ఏంటి అంటే, మీరు అసలు టేబుల్ అనే మాట మీ నోట్లో నుంచి రాకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. నేను చెప్పిన పాయింట్ ఇదే పాయింట్‌ని హాఫ్ అన్ అవర్ తర్వాత కరెక్ట్ కదా అని మీకే ఒక థాట్ వస్తది. సో, ఇప్పుడు డెఫినిషన్ చెప్తా నోట్ చేసుకోండి. డేటాబేస్ అంటే యాక్చువల్ డెఫినిషన్ ఏంటి అంటే, ఏ డేటాబేస్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి నా దగ్గర. రన్నింగ్ నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మీరు. నేను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటా. ఏ డేటాబేస్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ వేర్ వి కెన్ స్టోర్ ద డేటా. అంతే అయిపోయింది. ఆ డేటాని నువ్వు ఎలా స్టోర్ చేస్తున్నావు, ఇంకో విధంగా స్టోర్ చేస్తున్నావు అని తర్వాత సంగతి అదంతా. అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు డేటాబేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్. అది ఒక ప్లాట్‌ఫార్మ్ మనకి. దేనికి? డేటాని స్టోర్ చేసుకునేదానికి. క్లియర్? క్లియర్? అదే మీరు గూగుల్‌లో గాని సెర్చ్ చేస్తే డేటాబేస్ డెఫినిషన్ అంటే 3 లైన్స్ ఉంటది. ఇంటర్వ్యూలో మీకు తెలియని సీక్రెట్ ఏం తెలుసా? ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా మీరు గూగుల్ ఆన్సర్స్ చెప్పకూడదు. మాకు అర్థమైపోతది. మీరు సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళయ్యుంటే, మీ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్‌తోనే మాకు అర్థమైపోతది. మీరు సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళా? లేదంటే గూగుల్ ఫాలోవా అని. ఎప్పుడు కూడా మీరు చెప్పే ఆన్సర్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. అదే మీరు ఒకసారి గూగుల్ ట్రై చేయండి. ఏ డేటాబేస్ ఈస్ ఏ ఇన్ఫర్మేషన్ విచ్ హావ్ కన్సిస్టెన్సీ, రిడెండెన్సీ, ఆటోమాసిటీ ఇయన్నీ ఉంటాయి. ఇయన్నీ అవసరం లే. సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. డేటాబేస్ అంటే ఏంటి? అదొక ప్లాట్‌ఫార్మ్. ఎందుకు? మనం డేటాని స్టోర్ చేసుకునే దానికి
మనం యూజ్ చేసుకునే ప్లాట్ఫామే డేటాబేస్. క్లియర్? క్లియర్ Yeah. Yes. అందరికి? Yes. నెక్స్ట్ మూవింగ్ టు అనదర్ స్లైడ్. ఒక్క డేటాబేస్ పైన బాగా వినాలి, ఒక్క డేటాబేస్ పైన వీళ్ళందరూ వర్క్ చేస్తారు, వీళ్ళందరు రోల్స్ అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ గా మనది ఏ రోల్ వస్తుంది చెప్పండి? ఈ రోల్స్ అన్నిట్లో మనది ఏ రోల్ వస్తుంది ఆఫ్టర్ SQL PL SQL నేర్చుకున్న తర్వాత? డెవలపర్. ఎగ్జాక్ట్లీ. ఏం రోల్ వస్తుంది? డెవలపర్ రోల్ వస్తుంది. క్లియర్? క్లియర్? ఒక Yeah. డేటాబేస్ పైన మనకి అడ్మిన్స్ ఉంటారు, సర్వర్ హ్యాండ్లింగ్స్ ఉంటారు, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వారి మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ అడ్మిన్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, కంటెంట్ స్టోరేజ్ డివైజింగ్ మేనేజర్స్ ఉంటారు. అర్థమవుతుందా? డేటాబేస్ డిజైనర్స్ కూడా ఉంటారు, ఆర్కిటెక్ట్స్ అంటాం వాళ్ళని మనం. డేటాబేస్ ఆర్కిటెక్ట్స్ అంటాం. వీళ్ళందరూ వర్క్ చేసేది డేటాబేస్ పైనే. చూడండి మీరు, ఒక్క డేటాబేస్ పైన ఐటీలో ఇంతమంది వర్క్ చేస్తున్నారు, ఓన్లీ డేటాబేస్ పైనే. క్లియర్? క్లియర్? ఇప్పుడు మనకి ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాల్సిందే, నేను చెప్తున్నా. ఇది అర్థమైతేనే ఏంటి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతేనే మీకు ఫర్దర్ క్లాస్ అర్థమవుతాయి. మనకి టోటల్ ఎన్ని డేటాబేస్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి. ఒకటి DBMS, మీరు అందరూ ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు ఎప్పుడు మీ గ్రాడ్యుయేషన్ టైంలో. DBMS అంటే ఏంటి? అబ్రివేషన్ మనకంట Database management system. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. RDBMS అంటే రిలేషనల్. ఇప్పుడు చదవండి, RDBMS అంటే ఏంటి? Relational. Relational database management system. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ గా వినాలి. ఫస్ట్ DBMS గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు DBMS ఒక డేటాబేసే, అవునా కాదా? ఫస్ట్ అది క్లారిఫై చేయండి మీరు నాకు. Yes, sir. RDBMS కూడా ఒక డేటాబేసే, అవునా కాదా? ఇప్పుడు మనం DBMS లో మనం అరౌండ్ 1990s నుంచి 2005 2004 ఆ టైం వరకు DBMS బూమింగ్ గా ఉండింది. 2004 నుంచి మనకి మార్కెట్ లో RDBMS వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా DBMS యూజ్ చేస్తున్నారా మీకు తెలిసి? ఎవ్వరు యూజ్ No. చేయట్లేదు DBMS ని. అందరూ RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ కి మూవ్ అయిపోయారు అనమాట. ఇప్పుడు DBMS లో డేటాని మనం ఎలా స్టోర్ చేస్తామంటే ఇలా స్టోర్ చేస్తాం. ఇవి ఏంటి చెప్పండి కరెక్ట్ గా నాకు? ఇవేంటి? Files. ఫైల్స్. గుర్తు పెట్టుకోండి, ఫైల్స్. XML కాదు, ఇది ఫైల్స్. మనం DBMS లో అంటే అరౌండ్ 1995 టు 2004 2005 ఆ టైం వరకు అందరూ DBMS యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ టైంలో డేటా అనేది మనం ఫైల్స్ లో స్టోర్ చేసుకునే వాళ్ళం. బట్ గోయింగ్ ఫర్దర్ ఏమైంది? RDBMS మనకు వచ్చేసింది. RDBMS లో డేటా అనేది ఎలా స్టోర్ చేసుకుంటున్నారు మీరు? డేటాబేస్ లో ఎలా స్టోర్ Tables. చేసుకుంటున్నారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. క్లియర్? సో ఇప్పుడు చెప్పండి, DBMS లో డేటాని ఎలా స్టోర్ చేస్తునే వాళ్ళు? In the form of files. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ కూడా కాదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్ అనండి. Blank files. ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫైల్ అంటే అది ఓన్లీ టెక్స్ట్ ఫైల్ మాత్రమే అంటాం. బట్ ఫ్లాట్ ఫైల్స్ అంటే డిఫరెంట్ ఫైల్స్ వస్తాయి మనకి. ఎక్సెల్ కానీ, టెక్స్ట్ కానీ, XML కానీ, JSON కానీ, ఇలాంటివన్నీ మనకి ఫ్లాట్ ఫైల్స్ అంటాం. అర్థమవుతుందా? సో DBMS లో డేటాని మనం ఎలా స్టోర్ చేసుకునే వాళ్ళం? Flat files. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Platform. ఫ్లాట్ ఫైల్స్. Flat But files. in RDBMS, we'll store the data in the form of Tables. tables. Perfect. Clear? Yes. Clear? అర్థమైందా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లో స్టోర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారా,
డిబిఎంఎస్ లో మనకి ఒక ఫైల్ కి ఇంకో ఫైల్ కి రిలేషన్ ఉందా? కరెక్ట్ చూడండి, ఇక్కడ ఇండివిడ్యువల్ గా ఉన్నాయా, రిలేషన్ లో అయి ఉన్నాయా? Individual. ఇండివిజువల్ గా ఉన్నాయి. ఇండివిడ్యువల్. బట్ ఆర్డిబిఎంఎస్ లో ఒక్కొక్క టేబుల్ కి కనెక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదండి దీన్నే మనం ఏమంటామంటే రిలేషన్స్ అంటాం. అర్థమైందా? రిలేషన్స్ టెక్నికల్ గా చెప్పాలి అంటే కన్స్ట్రైన్స్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం మనం. నథింగ్ బట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్, ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్స్. ఇప్పుడు వరకు మీకు అవసరం లేదు, నేను గోయింగ్ ఫార్వర్డ్ కన్స్ట్రైన్స్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్తా. అర్థమవుతుందా? బట్ ఇప్పటి వరకు ఈ మధ్యలో ఈ పైపులు మీరు ఏమనుకోవాలి దీన్ని రిలేషన్ అనుకోండి. ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. డిబిఎంఎస్ లో ఇలా ఉంటే నాకు ప్రాబ్లం ఏంటి, ఇలా ఉంటే నాకు అడ్వాంటేజ్ ఏంటి? Time taking. ఇంకా టైం టేకింగ్ యాక్సెప్టబుల్, 20% యాక్సెప్ట్. ఇంకా మెయిన్ Performance increases. పర్ఫార్మెన్స్, ఇంకా 30% యాక్సెప్టబుల్. ఇంకా Systematic order. సిస్టమాటిక్. వాట్ డు యు మీన్ బై సిస్టమాటిక్ ఆర్డర్? Secure. డిబిఎంఎస్ లో అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ చేస్తారు సార్. డిబిఎంఎస్ లో అనేది అలా కాదు. ఇక్కడ మీరు అందరూ ఓకే, మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ రిలేట్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు అందరూ చిన్నప్పుడు మీకు అరౌండ్ ఇప్పుడు 6 years కానీ 5 years కానీ ఉన్నాయబ్బా. మీరు ఆల్మోస్ట్ అందరు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటారు. వెళ్ళారా వెళ్ళలేదా? ఆల్మోస్ట్ అందరు వెళ్ళి ఉంటారు. 5 years 6 years ఆ టైంలో మీరు వెళ్ళినప్పుడు మీరు ఎవరితో వెళ్తారు? ఆబ్వియస్ గా పేరెంట్స్తో వెళ్తారు, అవునా? ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయ్యారు అనుకుందాం. సపోజ్ మీరు ఎంటర్ అవ్వగానే మీ పేరెంట్స్ మిమ్మల్ని వదిలేసి వాళ్ళ పాటికి సపరేట్, మీ పాటికి మీరు సపరేట్గా వెళ్ళిపోతారా? చెప్పాలి. No. మొత్తం ఎగ్జిబిషన్ మీరు ఎలా చూస్తారు? విత్ పేరెంట్స్ అంటే ఎట్లా? నాకు అది కావాలి. Together. Guidance. ఎట్లా చూస్తారు? మీ ఏజ్ 6 Relation. years. నాకు కరెక్ట్ గా తెలుగులో చెప్పాలి. ఎలా చూస్తారు? ఎగ్జిబిషన్ మొత్తం ఎలా రౌండ్ వేస్తారు మీరు? మొత్తం గ్రౌండ్ అంతా With hand. With Hand by hand. parents support. ఎవరో చెప్తున్నారు ఏంది? Hand by hand. హ్యాండ్ బై హ్యాండ్ అంటే ఏంటి? మీ పేరెంట్స్ చేతులు పట్టుకొని లేదా వాళ్ళు మీ చేతులను పట్టుకొని మొత్తం తిరుగుతారు, అవునా కాదా? అవునా కాదా? Yes. ఒకవేళ మీ చేతులు మీ పేరెంట్స్ పట్టుకోలేదు, ఏమవుతుంది? You are missing. ఏమవుతుంది? మిస్ అవుతావు. లేదంటే దొంగలు ఎవరన్నా ఉన్నారనుకో ఎత్తుకపోతారు ఓమిని కార్లో వేసుకొని. అంతేనా? అంతే, కరెక్ట్. ఇప్పుడు రిలేట్ చేసి ఈ ఎగ్జాంపుల్ తో చెప్పండి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్? Security. డిసడ్వాంటేజ్ సెక్యూరిటీ, కరెక్ట్. నాట్ ఎగ్జాక్ట్లీ సెక్యూరిటీ 85% యాక్సెప్ట్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ సెక్యూరిటీ. అంటే టర్మినాలజీ రాంగ్, ఇంటెన్షన్ కరెక్టే, బట్ ఇట్స్ నాట్ ద రైట్ టర్మ్. వీ కెన్ టర్మ్ ఇట్ as డిపెండెన్సీ, అవునా కాదా? మనం కరెక్ట్ గా టెక్నికల్ గా మాట్లాడాలని డిపెండెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది ఇక్కడ నాకు. ఈ ఫైల్లో 70% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది. రిమైనింగ్ 30% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ బిలాంగింగ్ టు దిస్ ఫైల్ హ్యావ్ ఇన్ సెకండ్ ఫైల్. ఇప్పుడు మిమ్మల్ని చెప్పాం కదా కిడ్నాప్ చేస్తారని చెప్పి, మీరు చేతులు పట్టుకోకపోతే అలాంటి మాల్వేర్ ఒకటి ఈ డిబిఎంఎస్ ని అటాక్ చేసింది. దాంట్లో ఈ సెకండ్ ఫైల్ ని హ్యాక్ చేశారు. అంటే ఏంటి? సెక్యూరిటీని ట్రాక్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫైల్ అనేది ఏమైపోయింది? మీకు ఏమైపోయింది? కంప్లీట్ గా వానిష్ అయిపోయింది.
అంటే ఇక్కడ 70% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ 30% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ పోయినట్టా కాదా? చెప్పాలి, పోయినట్టా కాదా? అదే కమింగ్ టు ఆర్డిబిఎంఎస్, ఏంటి కమింగ్ టు ఆర్డిబిఎంఎస్, ఇప్పుడు మీకు ఇక్కడ రిలేట్ అయినందువల్ల ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్ whenever any hacker or any malware trying to drop one table, automatically you will trigger one error, one warning you will get trigger. అంటే ఒక టేబుల్ ని గాని ఇప్పుడు సపోజ్ ఈ టేబుల్ దీంతో రిలేట్ అయ్యి ఉంది, నేనేం చేస్తున్నాను, ఒక మాల్వేర్ వచ్చి ఈ టేబుల్ ని అటాక్ చేసి దీన్ని డ్రాప్ చేసేద్దాం అనుకుంది. డ్రాప్ అవుతుందా? ఈ టేబుల్ డ్రాప్ అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాదర్ హ్యాండ్ పట్టుకొని ఉన్నారు, ఒక దొంగ వచ్చి మిమ్మల్ని లాగుతున్నారు అంటే ఆటోమేటిక్ మీ ఫాదర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారా? వదలేస్తారా? వదలరు. ఏం చేస్తారు, రివర్స్ గా మిమ్మల్ని లాగుతారు మళ్ళా. అంటే ఏంటి, ఇక్కడ వార్నింగ్ అనేది వస్తుంది, ఇది నాతో రిలేట్ అయ్యింది, నువ్వు ఎలా డ్రాప్ చేయగలవు అని. ఇప్పుడు ఆలోచన డిఫరెన్స్ మీరు, బికాస్ ఆఫ్ ద డిపెండెన్సీ ఆర్డిబిఎంఎస్ లో మనం రిలేట్ చేసుంటాం కాబట్టి మనం డేటా అనేది అంత ఈజీగా లాస్ అవ్వము. గాట్ ఇట్? పాయింట్ అర్థమైందా? అర్థమైందా? అందుకే ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేస్తే డిబిఎంఎస్ అంతా చిన్న చిన్న అప్లికేషన్. అప్పట్లో మీకు ఒక యాప్ ఉండేది గుర్తుందా, అరౌండ్ 2012 2011 ఆ టైంలో, ఆర్కుట్. విన్నారా పేరు? ఆర్కుట్ మెసెంజర్. సో ఆర్కుట్ కానీ ఆ టైంలో క్రియేట్ అయిన యాప్స్ అన్ని, అంటే అరౌండ్ 2008 2006 5 ఆ టైంలో క్రియేట్ అయిన అప్లికేషన్స్ అంతా, డేటాబేస్ అంతా డిబిఎంఎస్ యూజ్ చేసేవాళ్ళు. అందుకే ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ అనాలిసిస్ ప్రకారం డిబిఎంఎస్ యూజ్ చేస్తే ఒక ప్రాజెక్ట్ సర్వైవ్ అవ్వగలదా? సపోజ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నారబ్బా డిబిఎంఎస్ పెట్టుకొని, ఇలాగా సర్వైవ్ అవుతుందా ఆ ప్రాజెక్ట్ మార్కెట్ లో? బ్యాంకింగ్ ప్రాజెక్ట్ పైన ఎన్ని మాల్వేర్స్ అటాక్ అవుతాయి తెలుసా మీకు, హ్యాకర్స్? ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ప్రకారం డిబిఎంఎస్ సస్టైన్ అవుతుందా మార్కెట్ లో? అందుకే ఆర్డిబిఎంఎస్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఉంటాయి అని ముందే ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు కాబట్టి ఆర్డిబిఎంఎస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నమాట. గాట్ ఇట్? కాన్సెప్ట్ కాన్సెప్ట్ అర్థమైందా అందరికి? నెక్స్ట్, ఇప్పుడు మ్యూట్ ప్లీజ్. ఇప్పుడు మనకి మార్కెట్ లో అవైలబుల్ డేటాబేస్ అంటే ఆర్డిబిఎంఎస్ తో రన్ అయ్యే డేటాబేస్ ఇవంతా. ఆరకిల్ కానీ మైసీక్వెల్ కానీ మొంగోడిబిలో కూడా రెండు ఉన్నాయి. ఒకటి ఆర్డిబిఎంఎస్ సపోర్ట్ చేసే మొంగోడిబి ఉంది, నో సీక్వెల్ సపోర్ట్ చేసే మొంగోడిబి కూడా ఉంది. నెక్స్ట్ సీక్వెల్ సర్వర్, మరియా కానీ, పోస్ట్గ్రెస్ కానీ, ఐబిఎం కానీ, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎలాంటి డేటాబేస్? ఇవంతా ఆర్డిబిఎంఎస్. సో ఇప్పుడు చెప్పండి, మనం ఏ డిబిఎంఎస్ నేర్చుకుంటున్నాం? రిలేషనల్ డేటాబేస్ నేను అడిగేది ఒరాకిల్ కాదు. ఎలాంటి డిబిఎంఎస్ నేర్చుకుంటున్నాం మీరు? రిలేషనల్ ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మీరు నేర్చుకోబోతున్నారు. క్లియర్? నెక్స్ట్ ఒకసారి డిఫరెన్స్ చూడండి. సో ఫస్ట్ పాయింట్ రైటా రాంగా చెప్పాలి. ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్, సెకండ్ పాయింట్ డిఫరెన్స్, కరెక్టా రాంగా? సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్ ఆర్ ఫైల్స్ కరెక్టే రెండు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అంటే స్మాల్. అప్పట్లో మనకి ఇప్పుడు ఉన్నట్టు అప్పట్లో మనకి అప్లికేషన్స్ డిజైన్ అయ్యేటియా? నో అప్పట్లో మనకి డిజైన్ అయ్యి కాదు. అందుకే అప్పుడు మనకి తక్కువ డేటా, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ డేటా వచ్చింది. ఇప్పుడు
ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఎంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయి, ఈ డేటా అంతా మెయింటైన్ చేయాలంటే డిబిఎంఎస్ వల్ల అవుతుందా? 100% అవ్వదు. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు అర్థం అవ్వదు, క్లియర్ గా చెప్తా వినండి. ఫస్ట్, డిబిఎంఎస్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఓన్లీ ఫర్ సింగిల్ యూజర్ ఎట్ ఏ టైమ్ అన్నారు. ఇప్పుడు నార్మల్గా చెప్తున్నా, మీరు ఏదన్నా ఫైల్ ఓపెన్ చేయండి, ఏదైనా షేర్ డ్రైవ్ లో ఒక ఫైల్ ఓపెన్ చేశారబ్బా, ఇది ఆల్రెడీ మీరు అందరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఈ ఎర్రర్ని. ఇప్పుడు సేమ్ ఫైల్ మీరు ఓపెన్ చేసిన ఫైలే వితౌట్ చేంజింగ్ ఎనీ ప్రాపర్టీస్, నేను ప్రాపర్టీస్ ఏం చేంజ్ చేయట్లా, బాగా వినాలి, ఆ ఫైల్ ప్రాపర్టీస్ ఏం చేయట్లా, నేను చేంజెస్ చేయట్లేదు, ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తున్నా. అదే ఫైల్ వేరే యూజర్ వచ్చి ఓపెన్ చేస్తే అవుతుందా? వితౌట్ చేంజింగ్ ఎనీ ప్రాపర్టీస్. మీరు ఆల్రెడీ ఈ ఎర్రని చూస్తుంటారు, దిస్ ఫైల్ ఆల్రెడీ ఓపెన్ అని వస్తుంది. వచ్చిందా రాలేదు ఎప్పుడైనా? వచ్చింది. దాని అర్థం అదే కదా, ఒక ఫైల్ ఆల్రెడీ ఒక యూజర్ ఓపెన్ చేస్తుంటే అదే ఫైల్ ని మీరు ఓపెన్ చేయలేరు, బికాస్ ఇట్ ఈస్ ఓపెనింగ్ సమ్వేర్ ఎల్స్. అర్థమవుతుందా? బట్ ఇప్పుడు చెప్తున్నా, మనం డిబిఎంఎస్ లో డేటాని ఎలా స్టోర్ చేస్తాం? ఫైల్స్ లో స్టోర్ చేస్తాం, మీ అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ ఇప్పుడు మనకి డిబిఎంఎస్ కానీ యూజ్ చేస్తుంటే మీరు చెప్పండి, ఈ ఒక 4 ఫైల్స్ ఉన్నాయి, ఆ 4 ఫైల్స్ లో ఒక ఫైల్లో నేను ఒక ఇష్యూ మీద వర్క్ చేస్తున్నా, అంటే ఆ ఫైల్ ఓపెన్ చేసి నా కోడ్ చేంజెస్ చేస్తూ ఉన్నా, బాగా వినాలి, చేంజెస్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు అవతల యూజర్కి కూడా, అంటే వేరే డెవలపర్కి కూడా అదే ఫైల్లో ప్రాబ్లం ఉంది, వాడు కూడా అదే ఫైల్లో వర్క్ చేయాలి. ఇప్పుడు నువ్వు కంప్లీట్గా వర్క్ చేసి నువ్వు ఆ ఫైల్ క్లోజ్ చేసిన తర్వాతే వాడు వర్క్ చేసే సిచ్యువేషన్ ఇప్పుడు పాసిబుల్ అయ్యేదా? ఇప్పుడు పాసిబుల్ అవుతుంది ఆ సిచ్యువేషన్? డిబిఎంఎస్ లో పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ చెప్తున్నా, ఇప్పుడు డిబిఎంఎస్ కానుంటే ఇప్పుడు ఒక టీంకి 8 మంది డెవలపర్స్ ఉంటారబ్బా, ఒక డెవలపర్ కంప్లీట్ చేసిన తర్వాతే నువ్వు వర్క్ చేయాలంటే అది పాసిబుల్ అవుతుందా? కాదు, అస్సలు అవ్వదు. అందుకే డిబిఎంఎస్ లో ఒక్క యూజర్ మాత్రమే వర్క్ చేయగలడు ఎట్ ఏ టైం. బట్ ఆర్డిబిఎంఎస్ లో ఒక టేబుల్ పైన మల్టిపుల్ యూజర్స్ పడిపోవచ్చు. గాట్ ఇట్? గాట్ ఇట్? మీరు జస్ట్ రిలేట్ చేసుకోండి. డిబిఎంఎస్ కానీ ఇప్పుడు యూజ్ చేస్తే మనకి కాన్సిక్వెన్సెస్ అనేటివి మనకి చాలా హై ఉంటాయి. ఒక డెవలపర్ వర్క్ చేసిన తర్వాతే నువ్వు వర్క్ చేయాలంటే అది నాట్ ఈవెన్ పాసిబుల్ నవేడేస్. క్లియర్? అర్థమైందా? బట్ అదే ఆర్డిబిఎంఎస్ లో మల్టిపుల్ యూజర్స్, అందుకే మీరు గమనించుంటారు ఒకే టేబుల్ పైన మల్టిపుల్ డెవలపర్స్ కూడా అప్డేట్స్ చేస్తుంటారు, డిలీట్ చేస్తుంటారు, వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆర్డిబిఎంఎస్ లో మల్టిపుల్ యూజర్స్ ని ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది వాళ్ళ వర్క్ చేయడానికి. క్లియర్? క్లియర్? నెక్స్ట్ ఒకసారి రిలేషనల్ డేటాబేస్ లో మనం డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాం? డేటా అనేది ఎలా చేస్తాం ఆర్డిబిఎంఎస్ లో? ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్. సో టేబుల్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్, అవునా కాదా? కదా. నెక్స్ట్, రిలేటెడ్ అక్రాస్ టేబుల్స్, ఎస్టాబ్లిషింగ్ యూజింగ్ ఫారెన్ కీస్ బిట్వీన్ టేబుల్స్. నేను చూపించాం కదా, ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి ఒక రిలేషన్ ఉంది, చూసారా లేదా? ఆ పైప్ చూసారా? ఆ పైప్ రిలేషన్ నే మనం టెక్నికల్ గా ఫారెన్ కీస్, ప్రైమరీ కీస్ అంటాం. గాట్ ఇట్? నువ్వు ప్రైమరీ కీ, ఫారెన్ కీ అప్లై చేసే నువ్వు ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ తో రిలేట్ చేస్తావు. అయి తర్వాత గోయింగ్ ఫార్వర్డ్, ఇప్పుడే నడుచుకోవడం మొదలు పెడుతున్నారు కదా, చిన్నగా పరిగెడదాం. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఒక టేబుల్లో ఇంకో టేబుల్ రిలేట్ అయి ఉన్నాయి, ఈ 2 టేబుల్స్ డేటాని నేను తీసుకురావాలి అంటే జాయిన్స్ యూజ్ చేయాలి, కాంప్లెక్స్ జాయిన్స్. అంటే రిలేషనల్ డేటాబేస్ లో ఇవి అన్ని ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేటివంతా. నెక్స్ట్,
ట్రాన్సాక్షన్ ఫోకస్డ్ యూస్ కేసెస్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అకౌంటింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవ్వకుండా ఉందా? గెస్ ఇట్. లేదు. చెప్పాలి. ఏ No. అప్లికేషన్ అయినా మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ అకౌంటింగ్స్ కానీ లేకుండా ఉన్నాయా? No. సార్. లేవు. ఇలాంటి సిచ్యువేషన్స్ కన్నిటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్. గాట్ ఇట్? గాట్ ఇట్? Got it, sir. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్, Yes, sir. ఇప్పుడు నేను మీకు ఒక ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పా, గుర్తుందా? అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ డేటాబేస్ అంటే ఏమని చెప్తారని చెప్పా? అవుట్ ఆఫ్ 195 మెంబర్స్ In the form of tables. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చెప్పింది రైటా రాంగా? మీరు కాన్సెప్ట్ అంతా విన్నారు కదా? Wrong. మీరు కాన్సెప్ట్ Wrong. అంతా విన్నారు కదా? వాళ్ళు చెప్పింది రైటా రాంగా? Wrong. 100% రాంగ్. ఇప్పుడు అర్థమైందా నేను ఫస్ట్ చెప్పిన పాయింట్? డేటాబేస్ అంటే మనకి ఓన్లీ RDBMS రాదు. DBMS, RDBMS అన్ని కలిపితే డేటాబేస్. డేటాబేస్ లో మనం డేటాని ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ద నేచర్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ DBMS, we are storing the data in the form of files. If it is RDBMS, we are storing the data in the form of tables. But both are database itself. అవునా కాదా? రెండు డేటాబేస్లే. కాకపోతే మీరు బ్లైండ్ గా డేటాబేస్ అంటే టేబుల్స్ అంటాం. 100% రాంగ్. గాట్ ఇట్? గాట్ ఇట్? Got Yeah. Yeah. క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. నెక్స్ట్, ఇప్పుడు మనం కంప్లీట్ గా డేటాబేస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది. వచ్చిందా రాలేదా? ఎస్. Yeah, వచ్చింది. ఇప్పటి వరకు మనం SQL అంటే ఏంటో నేర్చుకున్నామా? అసలు పోనీ No. SQL అంటే ఏంటో తెలుసుకున్నామా? నిన్న ఈ రోజు కంప్లీట్ గా నేను SQL గురించి అసలు మాట్లాడానా? అసలు అది ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పి మాట్లాడానా నిన్న కానీ ఈ రోజు కానీ? లేదు. లేదు. ఇప్పుడు మాట్లాడతా వినండి. SQL అంటే ఏంటి అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఏంటి SQL అంటే? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అసలు SQL అంటే ఏంటి అంటే జనరల్ గా ఎగ్జాంపుల్స్ తోనే రిలేట్ చేస్తాను నేను. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చెప్తేనే బుర్రకెక్కద్ది, గుర్తుంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మణికంఠ సార్ చెప్పండి సార్. సార్ అనొద్దు మణికంఠ, సుధీర్ అన్నాను. ఓకే. లేదంటే సుధీర్ అన్నాను, చిన్నోడివి కాబట్టి అన్నా అనులే, పర్లే, సార్ వద్దు. చెప్పన్నా. ఆ మణి, ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది మణి నీకు, ఓకే. ఓకేనా? లొకేషన్ ఎక్కడ నీ ఇష్టం చెప్పు. ఏ లొకేషన్ కావాలి? హైదరాబాద్ ఆర్ బెంగళూరు. హైదరాబాద్ వద్దు, ఇంకా తెలుగు స్టేట్స్ లో ఉంటారంటావు. ఓకే. బెంగళూరు సార్. ఎక్కడ? బెంగళూరు. ఓకేనా? సో బెంగళూరు కూడా నీకు ఆల్మోస్ట్ అలా తెలుగు వాళ్ళే ఉంటారులే. ఇంకా వేరే దగ్గర చెప్పు, నార్త్ సైడ్ చెప్పు. Delhi. ఢిల్లీ. గుడ్. నోయిడా. ఇప్పుడు ఢిల్లీలో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు నార్మల్ గా? Hindi. హిందీ. ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే చెన్నై తీసుకో మనీ. చెన్నైలో జాబ్ వచ్చింది మనీ నీకు, వెళ్ళావు. ఓకే. ఫస్ట్ 3 years బాండ్ అడిగారు, ఫ్రెషర్ కాబట్టి. ఓకేనా? ఓకే. 3 years బాండ్ అడిగారు. నువ్వేం చేసావంటే ఓకే పర్లే, ఫస్ట్ ఆపర్చునిటీ కదా, ఎందుకు వదులుకోవడం, ఏదో ఒకటి అని చెప్పి జాయిన్ అయిపోయావు. సో 3 years కాస్త ఒక 5-6 years అవుతా ఉంది. ఇప్పుడు నువ్వేం చేసావంటే 6 years నుంచి ఆల్రెడీ ఉంటున్నావు. ఇప్పుడు ఫస్ట్ డే అక్కడ ఎవరికి తెలుగు రాదు. ఆబ్వియస్ గా తమిళనాడులో ఎవరికి తెలుగు రాదు అనుకుందాం. ఓకేనా? వచ్చు. వస్తుంది, మనం రాదనుకోవాలి. అక్కడ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు అక్కడ వాళ్ళతో, లేదంటే రోజు నువ్వు బయటికి వెళ్తూ ఉంటావు, ఏదో ఒక షాపింగ్ చేస్తూ ఉంటావు, అక్కడ లోకల్ పీపుల్స్ ఇంటరాక్ట్ అవుతావా లేదా? Yes. ఇంటరాక్ట్ అవుతావా లేదా? ఇంటరాక్ట్ అవుతావు.
వాళ్ళతో హాయ్ హలో హౌ ఆర్ యు అని చెప్పి మాట్లాడతారా షాప్ కీపర్స్ తోటి? No. సరే పోనీ తెలుగులో మాట్లాడతావా No. మనీ? No, sir. No. తెలుగులో No, sir. మాట్లాడతావా? లేదంటే హాయిగా No. నీట్ గా ఎండ మండింగ్ చెమట కొట్టింగ్ ఇది చెప్తావా ఇంగ్లీష్ లో? లేదన్న. ఏం చెప్పాం, అవునా? సో ఇప్పుడు లోకల్స్ అంటే లోకల్స్ గురించి నాట్ ప్రొఫెషనల్స్. నేను ఐటీ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడట్లా. బికాస్ యూ నో ఇంగ్లీష్, దే ఆల్సో నో ఇంగ్లీష్, బట్ యూ కెన్ కమ్యూనికేట్ ఎఫిషియెంట్లీ. బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద లోకాలిటీస్. లోకల్ వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ చేయాలి అంటే నీకేం రావాలి అక్కడ? Tamil Language to communicate. ఆహా, నువ్వు అక్కడ లోకల్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే నీకేం రావాలి? ఫస్ట్ language. Local language. లోకల్ లాంగ్వేజ్ అంటే తమిళ్ రావాలి. ఇప్పుడు నువ్వు కన్నడ ఎందుకు నేర్చుకోవట్లా? మరాఠీ ఎందుకు నేర్చుకోవట్లా? ఒడిశా ఎందుకు నేర్చుకోవట్లా? ఎందుకు తమిళ నేర్చుకుంటున్నావు? Those are not required. ఎందుకు తమిళ నేర్చుకుంటున్నావు? Their But local today Tamil language. కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేది తమిళే కాబట్టి. ఏంటి ఏంటి Tamil. మళ్ళీ Their చెప్పాలి, local రిపీట్ చేయాలి language నాకు. is Tamil. వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేది తమిళే కాబట్టి. వాళ్ళకి అర్థమయ్యేది తమిళ్ కాబట్టి నువ్వు తమిళే నేర్చుకుంటున్నావు. అలానే డేటాబేస్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకే ఒక లాంగ్వేజ్, దట్ ఈస్ SQL. Okay. నువ్వు డేటాబేస్ తో మాట్లాడాలి రావాలి అంటే నీకు SQL రావాలి. నువ్వు SQL లో దానికి చెప్తేనే అర్థమవుతుంది. క్లియర్? Yes. Yeah. నువ్వు ఎలా అయితే తమిళియన్స్ తో మాట్లాడడానికి తమిళ్ నేర్చుకుంటున్నావో అలానే నువ్వు డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయడానికి నీకు SQL రావాలి. Yes. That is the reason where we are calling SQL a structured query language. It's not a technology, it's a language. Okay. ఇప్పుడు నువ్వు డేటాబేస్ తో మాట్లాడడానికి .NET, C#, జావా ఎందుకు నేర్చుకోవట్లా? అవి కూడా లాంగ్వేజెస్ కదా. అవి ఎందుకు నేర్చుకోవట్లా? అవి నేర్చుకుంటే నువ్వు దీంతో కమ్యూనికేట్ చేయలేదు, దీనికి అర్థం కాదు. డేటాబేస్ కి అర్థమయ్యేది ఒకే ఒక లాంగ్వేజ్, ఏంటది? SQL. SQL, structured query language. ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేయండి, ఆరకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేపిస్తా తర్వాత. నేను Hmm? సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నీట్ గా ఓపెన్ చేసి ల్యాప్టాప్ లో ముందుకు రానిచ్చి నీట్ గా నాకు ఒక క్వెరీ కావాలి, క్యాన్ యూ ప్లీజ్ బ్రింగ్ ఇట్ మై డియర్ డేటాబేస్ అని చెప్తే వర్క్ అవుతుందా? ఇంగ్లీష్ లో చెప్తే వర్క్ అవుతుందా? దానికి వర్క్ అవ్వదు. No. దానికి సపరేట్ గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నువ్వు ఎలా చెప్తే అలా వినాలి డేటాబేస్. అలా వినాలి అంటే నీ హ్యాండ్స్ లో ఏది ఉండాలి? SQL. SQL ఉండాలి. గాట్ ఇట్? Got it. Yeah. గాట్ ఇట్? నెక్స్ట్ ఇంకొకటి ఉంటది PLSQL. ఏంటి? PLSQL. మనీ ఇప్పుడు నువ్వు తమిళ్ నేర్చేసుకున్నావు, ఓకేనా? నువ్వు తమిళ్ నువ్వు మొత్తం నేర్చుకున్న తర్వాత పోయి మాట్లాడతావా, లేకపోతే వైల్ యువర్ ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్పీక్ అవుట్? నువ్వు నేర్చుకునేటప్పుడే మాట్లాడతావు కదా, అవునా కాదా? మాట్లాడతావు కదా అట్లీస్ట్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, యాక్చువల్ తమిళియన్స్ మాట్లాడే తమిళ్కి ఒక తెలుగు అతను మాట్లాడే తమిళ్కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? దట్ ఈస్ వేర్ PLSQL. యాక్చువల్ తమిళియన్స్ మాట్లాడుతున్నారు చూసారా, అది PLSQL. అంటే ఏంటి? అడ్వాన్స్ లాంగ్వేజ్. అడ్వాన్స్ లాంగ్వేజ్ ఆఫ్ SQL అనేది PLSQL. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళావు, నీకు వచ్చిన తమిళ్తో మాట్లాడే వాడు అర్థం చేసుకుంటున్నాడు, అబ్బా ఇతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు, సరే నాకు అర్థమైంది ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేసాడు, నీకు ఒక ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ చేసాడు. బట్ అదే నువ్వు ఇంకా అడ్వాన్స్ గా నువ్వు పక్కా పర్ఫెక్ట్ గా తమిళ్ నేర్చుకొని వాడితో మాట్లాడితే నీకు కావాల్సిన 100కి 100% వస్తుంది. SQL కి అడ్వాన్స్ లెవెల్ ఏంటి? PLSQL. అర్థమవుతుందా? సో అది యాక్చువల్ గా SQL PLSQL అంటే. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం డేటాబేసెస్ తో ఎన్ని ఆటలు ఆడుకోవచ్చు, ఎట్లా మన సైడ్ దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, కల్కిలో బుజ్జిలాగా. అర్థమవుతుందా? సో ఎగ్జాక్ట్ గా అదే నేర్చుకుంటారు మీరు ఇప్పుడు.
ఒక లాంగ్వేజ్ నేర్చుకొని నువ్వు డేటాబేసెస్ తో ఎన్ని విధాలుగా ప్లే చేయొచ్చో, ప్లే అరౌండ్ చేయొచ్చో అదే కోర్స్ ఇది. గాట్ ఇట్? క్లియర్ కాన్సెప్ట్? Clear. Okay, then that's it for today, and I'm stopping the recording. You can give the feedback also. And okati, let me stop the recording.